శ్రీ వరాల దుర్గమ్మ వారి ఆలయం. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోయి ఉంటే అది చూసిన తర్వాత ఇది చూడండి. అంటే మరిన్ని అద్భుతాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జొన్నాడ టు కపిలేశ్వరం రూట్లో ఈ గోదావరి నదీ తీరం వెంబటి చేసే ఈ రోడ్డు ట్రిప్లో మరిన్ని అద్భుతాలను మనం చూడబోతున్నాం. ఆ దుర్గమ్మ ఆలయం దాటిన తర్వాత మనం అయితే ఇంకా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ రోడ్ ట్రిప్లో మనం అలా వెళ్తూ ఉంటే ఆ ఉప్పొంగుతున్న గోదావరి మనకు కనబడుతూనే ఉంటుంది. మధ్యకాలంలో పడిన వర్షాల వల్ల గోదావరి ఇంకా ఎక్కువ రావడం జరిగింది. మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా టెంపుల్స్ అండ్ ఆ ఆంజనేయ స్వామి విగ్రహం అన్నీ అలా కనబడుతూనే ఉన్నాయి. ఈ వెళ్ళే రూట్ మాత్రం నేచర్తో చాలా అందంగా చూసిన పెద్ద పెద్ద వృక్షాలతో చాలా అద్భుతంగా ఉంది. మనం ప్రజెంట్ అయితే తాతపూడి అనే గ్రామానికి అయితే వచ్చాం. ఈ తాతపూడి గ్రామం లోపల నుండి వెళ్తే మనకి ఆ చింతలూరు నూకాంబిక అమ్మవారి టెంపుల్ అయితే కనబడుతుంది. కానీ ఇప్పుడు మన ట్రిప్లో ఈ గోదావరి నదీ తీరం వెంబడి వెళ్ళడం. మీకు చింతలూరు నూకాంబిక అమ్మవారి టెంపుల్ గురించి పూర్తి సమాచారం కావాలితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ 1 అవర్ ముందే ఇక్కడైతే ఫుల్గా వర్షం వచ్చింది. ఇప్పుడు కనబడే బ్రిడ్జ్ గుండా వెళ్తేనే మనం చింతలూరు నూకాంబిక టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. కానీ మనం ఈ నదీ తీరం వెంబడి వెళ్ళి ఇంకా మనం ముందు కనబడే అద్భుతాలను మనం చూద్దాం. మన ఈ రోడ్ ట్రిప్ని నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన రోడ్ ట్రిప్లోని 3rd పార్ట్. 4th పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.